ఏంది బ్రదర్ ఇంత ఎంజాయ్ చేస్తా ఉన్నారు, ఇంత ఖుషిగా ఉన్నారు? ఇది విజయస్త రాజు లేకుంది బ్రదర్, ఇది కార్నర్ మీటింగ్ లేక లేదు. గెలిచిరు అనుకుంటారా మీరు? అప్పుడే గెలిచిపోయినాం మేము. ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ. నిన్న రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఓడిపోతున్నాం అని సర్వేలు చెప్తున్నాయి. ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్. ఎందుకు అంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద? ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు బాగా పోయినాయి. వర్షాకాలం వచ్చింది బాగా కొట్టుకపోయినాయి. గ్యారంటీలు వారంటీలు గ్యారంటీలు అవి. ఇప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టిండు, ఒంటరి మహిళలకు ఇస్తాం, పింఛన్ ఇస్తాం, అది ఇది అని చెప్తా ఆయన చెప్పినాయి. 2 ముసలాలే చచ్చిపోయినాడు, ముసలాలే 2000 పింఛన్ ఇస్తామని ఏడించాడు. 4000 లేదు, 6000 లేదు, 15000 ఇస్తా అన్నాడు, అది లేదు, ఏది లేదు. బీఆర్ఎస్ గెలుస్తుంది. క్యాడర్నే లేకుండా చేస్తాడు కాంగ్రెస్. బీఆర్ఎస్ క్యాడర్నే లేకుండా చేస్తాడు. జమానాలు అయిపోయినాయి, రౌడీజం జమానాలు అయిపోయినాయి. ప్రజలలో చైతన్యం వచ్చింది. హైదరాబాద్ చైతన్యవంతులు ఉన్నారు ప్రజలు, మామూలుగా మారుమూల ఊరోళ్ళు కాదు. ఊరోళ్ళు రైతు బంధు కోసము అన్నిటి కోసము భయపడి కాంగ్రెస్ డబల్ పైసలు ఇస్తారేమని చేసిండ్రు. కానీ చదువుకున్న ప్రజలు ఉన్నారు, ఈ కల్లేపల్లి మాటలు నమ్మరు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డాగేయడం బంద్ చేయడం అది ఎవరు చెప్పాలంటే ఆపోజిషన్ చెప్పాలి, మేము పథకాలు బంద్ అవుతాయని. కానీ ఆయననే చెప్తుండు. ఒక నియోజకవర్గం వల్ల ఎమ్మెల్యే గెలిచినా ఓడినా పథకాలు బంద్ అవుతాయి, ఆయనకే తెలియాలి. ఆయన ఎవరు రాసి ఢిల్లీకి అని చెప్పినట్టు, నువ్వు ఓడిపోకపోతే నీ సీఎం పీఠం పోతుంది, పథకాలు బంద్ చేయి, పైసలు లేవని చెప్పినట్టు. ఆయన ఇచ్చే పథకాలు ఆయన ఇవ్వాలి. ఆయన మాట మీద ఆయన నిలబడినప్పుడు ఎవరు గెలుస్తారా? గెలిస్తే పథకాలు అయిగా చెప్పేది. ఏదో మాటలు చెప్పొద్దు, ఏదో మాటలు చెప్పొద్దు. నిలబడ్డప్పుడు నిలబడ్డట్టు చేయమను, చూడమను. ఇస్తలేడా మహిళల్ని కోటీశ్వరాలని? ఆయన బస్సు తప్పితే ఏమీ లేదు, కొట్టుకొని సామని. అదొక్కటే ఆయన చేసిన పీకింది ఏ లేదు, ఊరుకోండి అంతే. ఓ పెద్ద కోటేశ్వరులు కాంగ్రెస్ అయితే రెంట్కుండే వాళ్ళకి ఇండ్లు ఇచ్చి నిరూపించుకోమను, అప్పుడు జై కాంగ్రెస్ అని మేమే అంటాం. ఇప్పుడు తెలంగాణ అని అంటున్నాం కదా. పెట్టుకోరు ఇందిరమ్మ మిల్లులు ఇస్తుంది కదా. ఇందిరమ్మ మిల్లు మాకు ఇవ్వలేదు. పెట్టుకుంటాడయ్యా ఆయన ఏమైనా కట్టిండా? ఇందిరమ్మ కేసీఆర్ అన్న కట్టించి వాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుని పాడిస్తున్నాడు. ఆయన కష్టపడి కట్టించాడు. ఈయనిచ్చి ఈయన చెప్పేది ఇక్కడ ఆయన కట్టించి ఏడిస్తున్నాడు. ఇప్పుడు అన్నిటికీ పెడుతుంది. బతుకమ్మలకు కూడా బతుకమ్మ చీరలు కూడా ఇందిరమ్మ చీరలు పేర్లు కూడా మారుస్తుండగా ఇందిరమ్మ కిరాయిల సత్యంగా నిరూపిస్తాము. కిరాయి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూపిమని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నిరూపించినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి చూపిమని నిరూపిమను మేము కానీ అప్పుడు చూపిస్తాం. అన్న బీఆర్ఎస్ గెలిస్తే పథకాలన్నీ ఆపుతా అని బాజాప్తా ముఖ్యమంత్రి చెప్తుండు. ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లా. గెలిచే అవకాశం ఉందా బీఆర్ఎస్? ఏం చెప్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో అప్పుడు బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. ఇది 100%. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పబ్లిక్ని ఒక సీఎం అయ్యండి, పబ్లిక్ని నేను ఈ పథకం ఇయ్యను అని చెప్పే సీఎం ప్రపంచంలో ఎక్కడ లేడు. కాబట్టి ఆయన ఎంత తిరిగితే బీఆర్ఎస్కి అంత ప్లేసే 100% గెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి వచ్చినా ఓట్లు వేయరంటారా? ఆ ముఖ్యమంత్రి వస్తేనే ఓట్లు వేయరు అంటున్నా నేను. 200% ఇది పబ్లిక్ ఆ ముఖ్యమంత్రి గురించి తెలిసిపోయింది. పథకాలు ఆపుతా అంటున్నాడు. పబ్లిక్ తెలిసిపోతుంది కదా, ఎన్ని పథకాలు ఆపుతుంటాడు. అన్ని వేల ఓట్లు మాకు వస్తాయి బీఆర్ఎస్కు. 200% బీఆర్ఎస్ గెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో 14వ తారీఖు గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. 10 సంవత్సరాలు అసలు జూబ్లీహిల్స్ అరాచకం వల్ల ఉన్నది. ఎన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్న రోజులు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గెలవాలని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి చెయ్యండి 3 సార్లు ఎట్లేస్తారు పబ్లిక్ ఓట్లు ఆయనకు. పక్కనే ఉన్న 100 పడకల ఆసుపత్రి, మరి ఈ పక్కనే ఉన్న షేక్పేట్ బ్రిడ్జి, బస్సులో కాలనీలోకి వెళ్ళాడు కానీ కాలనీ పబ్లికే చెప్తారు ఆయన ఎంత అభివృద్ధి చేసిండు అనేది. ఒక్కసారి గ్రౌండ్లో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడమాను. గ్రౌండ్ రిపోర్ట్ కాదు, రేపు 11వ తారీఖు ఓట్లు 100% ఇస్తారు. 14వ తారీఖు బీఆర్ఎస్ విజయం ఖాయం. మీరేమో అది బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. అసలు బీఆర్ఎస్ క్యాడర్నే లేకుండా చేస్తారు నవీన్ యాదవ్ అంటారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఎన్నో ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము ఉద్యమకారులు. నేను ఇలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చూసాము. ఎవ్వరికి భయపడే కార్యకర్తలు కాదు. దమ్ముంటే ఎక్కడికంటే అక్కడికి వస్తాం, పోరాటం చేస్తాం, గూండాలను రౌడీలను ఎదుర్కొంటాం. కేసీఆర్ పాలన అన్ని వర్గాలని అన్ని ప్రజలని సంతోషంగా చూసిండు.
అందరినీ సమానంగా చూసిండు. గుండాయిజం రౌడీయిజం అనేది లేకుండా చేసిండు కేసీఆర్. ఇప్పుడు అలాంటి పాలన ఏ పబ్లిక్ కూడా కోరుకోడు కాబట్టి 200% బీఆర్ఎస్ గెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంచరించుకుంది ఈ జూబ్లీహిల్స్ కి? ఒక కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ ఇది, దీన్ని మెయిన్ ఎలక్షన్ లాగా ఏమంటారు చిత్రీకరిస్తా ఉన్నారు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకు ఇంత ఆ టాపిక్? ఈ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి ఆయన సీఎం సీట్కే ఎసరుంది. ఆయన పక్క మంత్రులందరూ తోటి సీఎం సీట్ కు ముడిపడిందా? తప్పకుండా 200% బీఆర్ఎస్ గెలుస్తుంది. ఒక 2-3 నెలల్లో రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతాడు. ఇది ఖాయం, రాసి పెట్టుకోండి.